ముఖ్యంగా ఎవరు కూడా నాకు బాగా ఆనందంగా అనిపించింది ఏంటంటే, ఒక దర్శకుడిగా చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే, ఎవరు ఫోన్లు తీయకుండా చూశారు సినిమాని. అది నాకు చాలా ఆనందంగా అనిపించినటువంటి ఒక విషయం. అంటే సేమ్ ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చిన రెస్పాన్స్ మన సిక్స్ సెంటర్స్ లో రావచ్చు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది పక్క అంటే నాకు ఇలా ఏబిసి అనే క్లాసిఫికేషన్స్ నాకు తెలీదు. నేను ఆడియన్స్ అందరికీ తీసాను సినిమా. అండ్ ఖచ్చితంగా మీరు అంటున్నట్టు టౌన్స్, విలేజెస్ లెవెల్లో, రూరల్ ఏరియాస్ లో కూడా ఇది చాలా బాగా ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటారని నన్ను గట్టి నమ్ముతున్నాను. ఎందుకంటే దీంట్లో ఉన్న భాష, దీంట్లో ఉన్న మాటలు, కథ అన్నీ కూడా ప్రతి మనిషికి సంబంధించిన కథ. కాబట్టి ప్రతి మనిషికి సంబంధించిన భాష, ప్రతి తెలుగువాడు సునాయాసంగా అర్థం చేసుకోగలిగేటువంటి భాష. మీరు మీ డైలాగ్స్ చూసింటారు, మీరు కూడా చూసింటారు కదా. సో కాబట్టి నాకైతే అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా సెలబ్రేట్ చేసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. డ్యూరేషన్ లో ఏమన్నా డిస్కషన్ వచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కొంతమంది అంటున్నారు. సింపుల్ అండి, ఒకటే చెప్తున్నాను నేను. ప్రతిసారి మన తెలుగు ఇండస్ట్రీలో కంప్లైంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం కదా. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. దానికి కారణం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో ఉన్న కథ, ఫస్ట్ హాఫ్ లో మీకు చూపించినటువంటి డీటెయిల్స్ సెకండ్ హాఫ్ లో అంతటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. సో సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఇట్ ఈస్ సంథింగ్ రియల్, సంథింగ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్, రైట్? సో ఏదైతే సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది ఉందో అది దానికి విరుగుడు ఫస్ట్ హాఫ్ లో ఉంటది. సో ఆ ఫస్ట్ హాఫ్ లో అలా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ కథ అలా ఉంది కాబట్టి. యాక్టర్ మహాన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ నేనైతే రియల్లీ హ్యాపీ. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కువ చేశారు. థ్యాంక్ యూ. ఎక్కువ చేశారా? ఎందుకు కొంచెం ఎక్కువగా పర్ఫార్మ్ చేశారు మిగతా సినిమాలతో పోల్చుకుంటే? అంటే ఈ కథలో పాత్ర అలా డిమాండ్ చేసింది. విషింగ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.